హలో అండి. ఇప్పుడైతే మనం స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం వచ్చేయండి. ఇదైతే మనం బాడీ పార్ట్ కట్ చేసుకున్నాం కదా లంగా కోసం. అది తీసుకొని ఇలాగ హుక్స్ పట్టి, కాజా పట్టి కోసం కట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్లుగా మడుచుకుంటూ నెక్ చుట్టూ, చంక చుట్టూ అట్లా కుట్లు వేసుకోవాలి. ఇలా మొత్తం కుట్టేసుకున్న తర్వాత ఇలాగ ఒక చిన్న పీస్ తీసుకొని దాన్ని 2 ముక్కలు చేసుకొని ఇక్కడ హుక్స్ పట్టిని, కాజా పట్టిని కుట్టుకోవాలి. ఒకవైపున హుక్స్ పట్టి ఒకవైపున కాజా పట్టీని కుట్టేసుకోవాలి. ఇక్కడైతే నేను బ్లౌజ్కి వేసుకుంటాం కదా, అలాగే హుక్స్ పట్టి, కాజా పట్టి సపరేట్గా క్లాత్ తీసుకొని వేసుకుంటున్నాను. ఇది కాజా పట్టి కాబట్టి 2 కుట్లు వేసుకుంటాము. ఇది అందరికీ తెలిసే ఉంటుంది. ఇటువైపునైతే మనం హుక్స్ పట్టి వేసుకుంటున్నాం. హుక్స్ పట్టి అయితే పై వైపున కుట్టి లోపల వైపుకు మడిచేసి కుట్టు వేసుకుంటాం. ఇలాగ లోపల వైపుకు మడిచేసి ఒక కుట్టు వేసేసుకుంటే హుక్స్ పట్టి రెడీ అవుతుంది. ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని ఇలా కట్ చేసుకొని ఇలాగా కాజా పట్టి పైన హుక్స్ పట్టి పెట్టేసుకోవాలి. ఇప్పుడు కింద వైపు నుండి 1 ఇంచు వరకు ఇలాగ 3 వైపులను కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు మనం టక్స్ వేసుకుంటున్నాం. నేనైతే ఇక్కడ బ్యాక్ సైడ్ సన్నగా వేసుకుంటాను, ఫ్రంట్ సైడ్ కొంచెం లావుగా వేసుకుంటాను. ఎందుకంటే మనం హుక్స్ పట్టి, కాజా పట్టి కుట్టాం కదా, కొంచెం క్లాత్ ఎక్కువ అక్కడ పట్టు ఉంటుంది కాబట్టి. ఫ్రంట్ అయితే ఏం కుట్టలేదు కాబట్టి కొంచెం పెద్దగా టక్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ క్లాత్ చూసుకుంటూ 2 సమానంగా వచ్చేలాగా టక్స్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఫ్రంట్ బ్యాక్ 2 సమానంగా వచ్చాయి. మనకి ఇక్కడ బాడీ పార్ట్ కంప్లీట్ అయిపోయింది కదా. ఇక్కడైతే మెయిన్ ఫ్యాబ్రిక్కి ముందుగానే నేను లేస్ కుట్టేసుకున్నాను. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా తీసుకొని దీనిపైన ఒక లూజ్ కుట్టు వేసుకోవాలి. నార్మల్ ఫ్రిల్స్ పెడదామంటే ఇది బాగా జారిపోతుంది కాబట్టి ఇలాగ గ్యాదరింగ్ ఫ్రిల్స్ పెట్టుకుందామని ఇలా ఒక కుట్టు వేసుకుంటున్నాను. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మొత్తాన్ని దగ్గరగా లాక్కుంటే మనకైతే ఫ్రిల్స్ రెడీ అవుతాయి. ఇలాగ లూజ్ కుట్టు ఒకటి వేసేసుకొని దీన్ని మొత్తం దగ్గరగా లాక్కోవాలి. ఇప్పుడు బాడీ పార్ట్ తీసుకొని ఇలాగ పై వైపుకు పెట్టుకొని ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ని రివర్స్లో వేసుకొని ఈ ఫ్రిల్స్ అన్నింటినీ దగ్గరగా జరుపుకుంటూ బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నప్పుడు ముందుగానే ఒక మడత వేసుకొని మిడిల్లో ఒక గుర్తు పెట్టుకోవాలి. అప్పుడు మనం సగం క్లాత్ బ్యాక్ సైడ్, సగం క్లాత్ ఫ్రంట్ సైడ్ యూస్ చేసుకోవచ్చు. 2 వైపులా సమానంగా క్లాత్ వస్తుంది. ఇలాగా వీటిని దగ్గరగా జరుపుకుంటూ ఆ గుర్తు వరకు ఒకవైపున, మిగిలిన సగం మరోవైపున కుట్టుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా దగ్గరగా జరుపుకుంటూ మొత్తం కుట్టేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, చంక భాగం ఇలా పట్టుకొని ఆ బాడీ పార్ట్ని కూడా ముందుకు తీసుకెళ్ళి మిగిలిన సగం క్లాత్ దానిపైన పెట్టేసుకొని కుట్టేసుకోవాలి. ఇలాగ 2 వైపులన మొత్తం జాయింట్ చేసేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ కూడా తీసుకొని ఇలాగ మడత వేసుకొని మధ్యలోకి ఒక గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం లైనింగ్ అయితే ఖర్చులు లోపలికి వెళ్ళేలాగా కుట్టుకుంటున్నాం కాబట్టి దీన్ని ఇలాగా తిప్పుకొని ఇక్కడైతే జాగ్రత్తగా చూడండి, నేను చెప్పేది అర్థమవుతుందో లేదో. బాడీ పార్ట్ని ఇలాగ రివర్స్లో పెట్టుకొని లైనింగ్ దాని పైకి వచ్చేలాగా పెట్టి ఇలాగ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. ఇక్కడ చూసారా, మెయిన్ ఫ్యాబ్రిక్ పై వైపుకు ఉంది, దానిపైన మనం కుట్టిన బాడీ పార్ట్ ఉంది, దానిపైన మనం ఇలాగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ లైనింగ్ని అటాచ్ చేసుకుంటున్నాం. ఇక్కడ మనం గుర్తు పెట్టుకున్నాం కదా,
అంతవరకు ఒకవైపున వచ్చేలాగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను లంగా వరకు 2 మీటర్స్ లైనింగ్ని యూజ్ చేస్తున్నాను. మా పాప అయితే సన్నగా ఉంటుంది కాబట్టి ఫ్రిల్స్ దగ్గరగా ఎక్కువగానే వస్తాయి. ఇలాగా లైనింగ్ మొత్తం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడ నేనేం చూపిస్తున్నా అంటే మనం మధ్యలో గుర్తు పెట్టుకున్నాం కదా, ఇది ఒకవైపుకే వచ్చేయాలి క్లాత్ మొత్తం అని అది చూపిస్తున్నాను. మామూలుగా కుట్టుకునేటప్పుడు అయితే మనం మెయిన్ ఫ్యాబ్రిక్ కుట్టుకున్న తర్వాత దానిపైనే లైనింగ్ పెట్టి కుట్టేసుకుంటాం కదా, ఇది అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఖర్చులు మొత్తం లోపలికి వెళ్ళిపోయేలాగా కుట్టేసుకుంటున్నాం. ఇలా కుట్టుకోవడం వల్ల ఖర్చులు మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి. అలాగే ఖర్చు కూడా రివర్స్లో ఉంటుంది కాబట్టి మనకి ఇలాగ పిల్లలు స్కూల్ బస్సులో అలా ఎక్కేటప్పుడు కాలు కింద పడినా కూడా ఇలా డ్రెస్ పోగులు వచ్చేసి కుట్లు ఊడిపోవడం జరగకుండా ఉంటుంది. పిల్లలకి సిల్క్ ఫ్యాబ్రిక్తో డ్రెస్సులు కుట్టేటప్పుడు ఇలా కుట్టడమే చాలా మంచిది. ఇప్పుడు ఇలాగా మొత్తం కంప్లీట్ అయిపోయాక ఇక్కడ చూడండి, ఇలాగా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని కిందకి అనేస్తే ఈ ఖర్చులు మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి. ఇదైతే టైలరింగ్ చేసే అందరికీ తెలిసే ఉంటుంది. ఇలా మీరు ఎప్పుడు కుట్టుండకపోతే ఒకసారి ఇలా కుట్టి చూడండి, ఖర్చులు మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి, చాలా బాగుంటుంది. ఇక్కడ మనం భుజాల మీద కుట్లు వేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఈ చంక భాగాలు రెండు సమానంగా ఉండేలాగా పట్టుకొని ఇప్పుడు ఈ భుజాల మీద కుట్లు వేసుకోవాలి. మనమైతే బాడీ పార్ట్కి లంగాకి రెండింటికి కలిపి 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, దాన్ని చూసుకుంటూ ఇక్కడ భుజాల మీద కుట్లు వేసేసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 ఇంచ్ వరకు కుట్టు వేసుకుంటున్నాను. నేనైతే ఇక్కడ లంగాకి పెద్దగా మడిచి కుట్టలేదు కదా, లేస్ వేసేటప్పుడు కొంచెమే పట్టింది కాబట్టి ఆ ఖర్చు మొత్తం ఇలాగ భుజాల మీద 1 ఇంచ్ వరకు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఎలాగో మనం భుజాలు కట్ చేయలేదు కాబట్టి పిల్లలు కొంచెం పొడవైనా కూడా ఆ కుట్టు విప్ప తీసుకుంటే 1 ఇంచ్ వరకు మనకు లంగా పొడవు వస్తుంది. ఇప్పుడైతే మనం సైడ్ జాయింట్లు వేసుకోవాలి. ఇలాగ చంక భాగాలు రెండు ఒక దగ్గర పట్టుకొని ఇలా మనం కుట్లు వేసేసుకోవాలి సైడ్కి. ఒకవైపున అయితే బాడీ పార్ట్కి వేసుకొని 2 ఇంచెస్ కిందకి వేసుకుంటే సరిపోతుంది కుట్టు. మరోవైపున అయితే మొత్తం కుట్టు వేసుకోవాలి. మొత్తం కట్టు ఉంటుంది కాబట్టి కింద వరకు కుట్టు వేసుకోవాలి. ఇలాగ చంక భాగాలు రెండు సమానంగా పట్టుకొని ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా మొత్తం కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడైతే నేను సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఏం కొలతలేమీ పెట్టుకోకుండా మా పాపకి ఎంతవరకు అయితే సరిపోతుందో అంతవరకు కుట్టు వేసేసుకుంటున్నాను. ఇక్కడ లైనింగ్ కూడా ఇలాగ లోపల వైపుకు మడత వేసుకొని కుట్టేసుకున్నానని చూపిస్తున్నాను. ఇలా కుట్టు వేసుకునేటప్పుడు 1.5 ఇంచ్ వరకు ఎక్స్ట్రాగా ఉంచుకుంటే కుట్లు తొందరగా జారిపోకుండా ఉంటుంది క్లాత్. లేదు అంటే మీ దగ్గర ఓవర్లాక్ మిషన్ ఉంటే చివరి వరకు వేసుకొని లాక్ చేసేసుకుంటే పోగులు ఊడిపోకుండా ఉంటాయి. లేదు అంటే చివర మడత వేసుకొని అయినా కుట్టేసుకోవచ్చు. నేనైతే ఖర్చు ఎక్స్ట్రా ఉంచుకొని నార్మల్గానే కుట్టేసుకున్నాను. ఇక్కడైతే లంగా కుట్టడం కంప్లీట్ అయిపోయింది. మనం ఇక్కడ పెప్లం టాప్ కుట్టుకోవాలి. దానికోసం ఇలాగ బాడీ పార్ట్ తీసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలాగ మెయిన్ ఫ్యాబ్రిక్ని మడత వేసుకొని కట్ చేసుకోవాలి. రెండుగా కట్ చేసుకొని ఇలాగ బాడీ పార్ట్ ఒక ముక్క తీసుకొని దీనిపైన లైనింగ్ వేసేసి కుట్టేసుకోవాలి. ఇదైతే ముందుగా నెక్ చుట్టూ ఒక కుట్టు వేసుకొని రివర్స్ చేసుకొని కుట్టుకుంటున్నాం. మెయిన్ ఫ్యాబ్రిక్ని పై వైపున ఇలా పెట్టుకోవాలి, దానిపైన లైనింగ్ పెట్టుకోవాలి. రివర్స్ చేసుకున్నప్పుడు లైనింగ్ లోపలికి వెళ్ళిపోతుంది కదా, ఇలాగా నెక్ చుట్టూ ఒక కుట్టు వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మధ్యలో ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకొని రౌండ్ తిరిగే దగ్గర చిన్న కట్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు లైనింగ్ని రివర్స్ చేసుకొని ఇలాగ నెక్ దగ్గర సర్దుకుంటూ ఇలా కుట్టు వేసుకోవాలి నెక్ చుట్టూ.
ఇలాగా ఒక కుట్టు వేసుకున్న తర్వాత బాడీ పార్ట్ మొత్తం చుట్టూరు కుట్టు వేసేసుకోవాలి. ఇలాగ బాడీ పార్ట్ మొత్తం కుట్టు వేసేసుకోవాలి. ఇదైతే బాగా జారిపోతుంది. మనం ఇక్కడ గ్లూ అప్లై చేసుకొని అయినా కుట్టుకుంటే బాగుంటుంది. ఇలాగ మొత్తం కంప్లీట్ అయిపోయాక నెక్ చుట్టూ ఇలాగ లేస్ వేసుకుంటున్నాను. కింద వైపున వేసిన లేస్ని ఇలా నెక్ చుట్టూ కూడా వేసేసుకుంటున్నాను. ఈ డ్రెస్ అయితే మనకి 350 రూపీస్లోనే కంప్లీట్ అయిపోతుంది. స్టిచ్చింగ్ మనమే చేసుకుంటాం కాబట్టి. ఇలా కంప్లీట్ అయ్యాక ఇటువైపు నుంచి కూడా ఒక కుట్టు వేసుకోవాలి లేస్కి. ఇప్పుడైతే ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసేసుకోవాలి. ఇక్కడైతే బ్యాక్ పార్ట్ను కూడా అలాగే కుట్టేసుకోవాలి. ఇక్కడైతే నేను ముందుగానే కుట్టి పెట్టేసుకున్నాను. ఇలాగ భుజాలు రెండు ఒక దగ్గర పట్టుకొని మనం హుక్స్ పట్టీ కోసం కాజా పట్టీ కోసం కట్ చేసుకోవాలి మధ్యలో. ఇక్కడ జిప్ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇలాగ క్లాత్ తీసుకొని హుక్స్ పట్టీ కాజా పట్టీ అయినా వేసుకోవచ్చు. నేనైతే రెండింటికి లైనింగ్ క్లాత్నే యూజ్ చేస్తున్నాను. కొంతమంది అయితే ఇక్కడ నెక్ పెట్టేటప్పుడే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని దాన్నే హుక్స్ పట్టి కాజా పట్టీగా మడిచి కుట్టేసుకుంటారు. నాకైతే ఇదే అలవాటు. ఇలాగా లైనింగ్ క్లాత్ పెట్టుకొని ఇటువైపున హుక్స్ పట్టి వేసుకుంటున్నాను. ఎలాగో కాజా పట్టీ పైకి హుక్స్ పట్టీ వస్తుంది కాబట్టి పెద్దగా ఏం కనిపించదు. ఈ సిల్క్ వాటితో వేసుకుంటే మనం హుక్స్ గట్టిగా పెట్టి లాగినప్పుడు జారిపోతూ ఉంటుంది క్లాత్. అలా కాకుండా ఇలాగ కాజా పట్టీ కూడా దీంతోనే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కాజా పట్టీ పైన హుక్స్ పట్టీ పెట్టి ఇందాక లంగాకి ఎలా కుట్టుకున్నామో అలాగే 1 ఇంచ్ వరకు పైకి కుట్టేసుకోవాలి. కింద నుండి 3 వైపులా ఇలా కుట్టు వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ మనకైతే కాజా పట్టీ పెద్దగా కనిపించట్లేదు. హుక్స్ వేసుకునేటప్పుడు మిడిల్లో వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ కూడా ఇలాగే బ్యాక్ సైడ్ సన్నగా టక్స్ వేసుకుంటున్నాను. ఫ్రంట్ సైడ్ కొంచెం ఎక్కువగా పట్టుకొని టక్స్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇది ఎంత వెడల్పు ఉందో చూసుకొని ఆ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ మొత్తం 2 వైపులా టక్స్ వేసుకోవాలి. ఇలాగ కొంచెం లావుగా టక్స్ వేసుకుంటే 2 సమానంగా వస్తాయి, ఫ్రంట్ బ్యాక్ 2. ఇలాగ 2 పార్ట్లు సమానంగా వచ్చాయి కదా. ఇప్పుడైతే మనం భుజాలు జాయింట్ చేసుకోవాలి. ఇలాగ ఒక దానిపైన ఒకటి వేసుకొని నెక్ దగ్గర సమానంగా పట్టుకొని ఇలాగ భుజాలు జాయింట్ చేసుకోవాలి. ఈ భుజాల పైన 2-3 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడైతే నేను ముందుగానే హ్యాండ్స్కి కూడా లైనింగ్ అటాచ్ చేసేసుకొని లేస్ కుట్టేసుకున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్ తీసుకొని ఇక్కడ ఎలాగో మనం కుర్తి పెట్టుకుంటాం కదా, దాన్ని మిడిల్లో వచ్చేలాగా చూసుకొని ఒకవైపు నుంచి ముందుగా కుట్టేసుకొని మరోవైపుకి తిప్పేసి ఆ సగం కూడా జాయింట్ చేసేసుకోవాలి.
లేదు మీకు బాగోచ్చు అంటే స్టార్టింగ్ నుంచి పెట్టుకుంటూ కుట్టేసుకుంటూ రావచ్చు. ఒక కుట్టు వేసుకున్న తర్వాత మరొక కుట్టు కూడా వేసేసుకోవాలి. ఇలాగా రెండో వైపును కూడా హ్యాండ్ని జాయింట్ చేసేసుకోవాలి. ఇలాగా రెండు వైపులా హ్యాండ్ జాయింట్ చేసేసుకున్న తర్వాత ఇలాగ బాడీ పార్ట్ని ఇలా పెట్టుకొని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఒకటి 15 ఇంచెస్ ఒకటి 12 ఇంచెస్, ఆ రెండు పీసులు కూడా ముందుగానే మనం లేస్ కుట్టేసుకున్నాం. ఇప్పుడు ముందు 12 ఇంచెస్ పీస్ తీసుకొని ఇలాగ మధ్యలోకి ఒక గుర్తు పెట్టుకోవాలి మడుచుకొని. ఇక్కడ చూపిస్తున్నట్లుగా బాడీ పార్ట్ పైన పెట్టేసి, ఇక్కడైతే నేను 2 ఇంచెస్ వరకు ఫ్రిల్స్ పెట్టట్లేదు, ఎలాగో ఖర్చులోకి వెళ్ళిపోతుంది కదా అది. 2 ఇంచెస్ తర్వాత నుండి ఇక్కడ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఈ బాడీ పార్ట్కి దీన్ని అటాచ్ చేస్తున్నాను. మర్చిపోకుండా గుర్తుపెట్టుకోండి, ఇక్కడైతే మనం చిన్న పీస్ని ముందుగా జాయింట్ చేస్తున్నాం 12 ఇంచెస్ దాని కింద 15 ఇంచెస్ది రావాలి. ఇలాగ చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఇక్కడ గుర్తు పెట్టుకున్నంత వరకు బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. మిగిలిన క్లాత్ని మరోవైపున బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలి. బాడీ పార్ట్కి అటువైపున 2 ఇంచెస్ ఇటువైపున 2 ఇంచెస్ వదిలేసుకొని మిడిల్లో మాత్రమే మనం ఫ్రిల్స్ పెట్టుకుంటున్నాం. ఇలాగ రెండు వైపులా కంప్లీట్ చేసుకోవాలి. ఇక్కడైతే ఒకవైపున ఫ్రిల్స్ పెట్టుకోవడం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడైతే కొంచెం జాగ్రత్తగా చూడండి, బాడీ పార్ట్ని ముందు వైపుకి తీసుకెళ్ళాలంటే ఇలాగా హ్యాండ్ని మడుచుకొని ఇటువైపునున్న బాడీ పార్ట్ని అటువైపుకి పెట్టేసుకొని దానిపైన ఇక్కడ ఉన్న క్లాత్ తోటి ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇక్కడ జాగ్రత్తగా ఇది చూసుకోకుండా ఇటువైపునున్న దాన్ని అటువైపుకి పెట్టి కుట్టామంటే మరలా విప్ప తీసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు 15 ఇంచెస్ దాన్ని తీసుకొని దానిపైన పెట్టేసి ఇలాగే 2 ఇంచెస్ వదిలేసి 2 ఇంచెస్ తర్వాత నుండి ఇలాగ ఫ్రిల్స్ పెట్టుకుంటూ కుట్టేసుకోవాలి. దీనికి కూడా ఇలాగ మడత వేసుకొని మిడిల్లో గుర్తు పెట్టుకొని ఇలాగ మొత్తం ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇక్కడైతే మనకి బాడీ పార్ట్కి 2 పీసులు జాయింట్ చేసేసాం కదా. ఇది కంప్లీట్ అయిపోయాక మనమైతే ఇక్కడ హ్యాండ్ పట్టుకొని ఇలాగ స్ట్రైట్ కుట్లు వేసేసుకోవాలి. దీనికి కూడా ఒకవైపున బాడీ పార్ట్ మాత్రమే కుట్టు వేసుకొని 1 ఇంచ్ వరకు కిందకు వేసుకుంటే సరిపోతుంది. మరలా అలాగే 1-2 కుట్లు వేసేసుకుంటే ఒకవైపున అయిపోతుంది. మరోవైపున కూడా అలాగే స్ట్రైట్ కుట్లు వేసేసుకోవాలి. ఇటువైపున మొత్తం కటింగే ఉంటుంది కాబట్టి కింద వరకు కుట్టు వేసేసుకోవాలి. ఇక్కడ బాడీ పార్ట్కి కుట్టు వేసుకున్న తర్వాత కింద వైపున 4 పీసులు ఉంటాయి కదా, అన్నింటినీ దగ్గరగా పట్టుకొని 4టికి కుట్టు వచ్చేలాగా చూసుకొని వేసుకోవాలి. ఇక్కడ సైడ్ జాయింట్లు వేసుకుంటే మనకి డ్రెస్ కంప్లీట్ అయిపోతుంది. దీనికోసం చున్నీ కూడా క్లాత్ తీసుకున్నాం కదా, దానికి 4 వైపులా లేస్ కుట్టేసుకున్నాను. అది కొంచెం పొడవు తక్కువగా ఉందని హ్యాంగింగ్స్ కూడా రెడీ చేసుకొని దానికి అటాచ్ చేసుకున్నాను. ఇందులోకి చిన్న చిన్న పీసులు మిగిలాయి కదా, దాంతో ఇలాగా హ్యాంగింగ్స్ రెడీ చేసుకొని హ్యాంగింగ్స్కి 6-7 బీడ్స్ పెట్టేసుకొని 2 ఇంచెస్ పొడవు వచ్చేలాగా ఇలాగా చున్నీని రెడీ చేసేసుకున్నాను. ఫైనల్గా డ్రెస్ లుక్ అయితే ఇలా వచ్చింది. ఈ డ్రెస్ మీకు ఎలా అనిపించింది? ఈ డ్రెస్కి అయితే ఒక ఫోటోలో క్యాన్స్ కట్ వేస్తున్నాను, మరో దాంట్లో వేయలేదు. వేసిన దాంట్లో లుక్ బాగుంది కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.